The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. Namaste, welcome back to IT Media. I am Jhansi. Welcome to Healthy Conversations with iDream. సో ఈరోజు మనతో ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఫ్రమ్ ఫీడికస్ హాస్పిటల్ నుంచి. సో ఆటిజం గురించి, అసలు ఆటిజం ఎందుకు వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఏంటి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో సార్, ఆటిజం అన్నప్పుడు చాలామందికి మీరు అన్న లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం కూడా, హైపర్ యాక్టివ్గా ఉండడానికి ఆటిజంకి కూడా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి. మరి ఇది ఆటిజం అని ఎలా గుర్తించాలి? సిమ్టమ్స్ ఏముంటాయి, ట్రీట్మెంట్ ఏముంటుంది? రైట్. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. మామూలుగా పిల్లలు ఎవరన్నా ఒక పార్టీకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎవరన్నా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేస్తే ఈ బంధువులు కానీ, కొలీగ్స్ కానీ, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏమంటారంటే డైరెక్ట్గా మీ కొడుక్కి లేకపోతే మీ పాపకి ఆటిజం ఉందని చెప్పేస్తారు. ఎస్పెషల్లీ బాయ్స్కి ఆటిజం ఉందని చెప్పేస్తారు. అది చాలా తప్పు. సో అలా ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మిస్డయాగ్నోస్ చేయకూడదు. సో ఆటిస్టిక్ సిమ్టమ్స్ ఉండడానికి ఆటిజం అనే ఫుల్ బ్లోన్ డయాగ్నోసిస్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఆటిజం సిమ్టమ్స్ అనేవి ప్రపంచంలో ఎవరికన్నా ఉంటాయి. సో నాకు ఉండొచ్చు, మీకు ఉండొచ్చు, పెద్ద పెద్ద సీఈఓలు ప్రపంచంలో ఎవరన్నా తీసుకోండి, ఆటిజం సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆటిజం సిమ్టమ్స్ ఉండడం వేరే, ఆటిజం డయాగ్నోసిస్ ఉండడం వేరే అనమాట. అది తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. మీరు పిల్లవాడు కొంచెం ఆటిస్టిక్ సిమ్టమ్స్ చూపించినంత మాత్రాన వాడికి ఆటిజం ఉందని కాదనమాట. సో ఆటిజం ఉంది లేదు అని మనం డయాగ్నోస్ చేయాలంటే ఎస్పెషల్లీ మనం 2 క్రైటీరియా ఫాలో అవుతాం అన్నమాట. ఒకటి ICD-11 ఉంటుంది. ICD-11 అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 11 అని మనకు ఒక డయాగ్నోస్టిక్ మాన్యువల్ ఉంటుంది అనమాట. ఆ మాన్యువల్ ప్రకారం మనం డయాగ్నోస్ చేయాలి. లేకపోతే ఇంతకంటే పెద్దది ఏంటంటే DSM అంట, డయాగ్నోస్టిక్ మాన్యువల్ ఫర్ మెంటల్ డిజార్డర్స్, డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఫర్ మెంటల్ డిజార్డర్స్ అని. ఇది అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు రాసిన బుక్ అనమాట. ఆ బుక్ ప్రకారం మనకు ఆటిస్టిక్ సిమ్టమ్స్ ఉంటే దాన్ని మాత్రం మనం ఆటిజం కింద డయాగ్నోస్ చేస్తాం. సో ఆటిజంని ఎలా డయాగ్నోస్ చేయాలంటే బేసిక్గా 3 మేజర్ క్రైటీరియా ఉంటాయన్నమాట. ఫస్ట్ది ఏంటంటే డిఫెక్టివ్ కమ్యూనికేషన్, డిప్రైవ్డ్ కమ్యూనికేషన్ అంటామంటే. ఇది ఫస్ట్. డిప్రైవ్డ్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఈ చిన్నపిల్లలు వీళ్ళు కమ్యూనికేట్ చెయ్యలేరు, లేకపోతే ఎవరన్నా కమ్యూనికేట్ చేస్తే సరిగా అర్థం చేసుకోలేరు అనమాట. కమ్యూనికేట్ చేయలేకపోవడం అంటే ఏంటి, వీళ్ళకి మాటలు రావన్నమాట. ఓకే, ఒకవేళ ఎవరన్నా మాట్లాడినా కూడా అర్థం చేసుకోలేరు. ఇది ఫస్ట్ది. ఇంకోటి ఏంటంటే సో బాడీ లాంగ్వేజ్ కానీ, లేకపోతే నాన్ వర్బల్ సైన్స్ అంటే మనకు నాన్ వర్బల్ సైన్స్ అనేవి ఏముంటాయి, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక నాన్ వర్బల్ సైన్, అదేవిధంగా బాడీ లాంగ్వేజ్ అనేది ఒక నాన్ వర్బల్ సైన్. టోన్ ఆఫ్ వాయిస్ అనేది కూడా నాన్ వర్బల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి బాగా కోపంగా ఉన్నారనుకోండి, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి కనుక్కోవచ్చు అనమాట. అదేవిధంగా బాగా కోపంగా ఉన్నారనుకోండి, వాళ్ళ టోన్ ఆఫ్ వాయిస్ని బట్టి కనుక్కోవచ్చు అనమాట. అదేవిధంగా బాగా కోపంగా ఉన్నారంటే స్టాన్స్ ఇలా వస్తుంది, అంటే వాళ్ళ బాడీ స్టాన్స్ని బట్టి లేకపోతే బాడీ లాంగ్వేజ్ని బట్టి కనుక్కుంటారు అనమాట. నార్మల్గా అందరూ కనుక్కుంటారు. ఈ ఆటిజం పిల్లలు ఏంటంటే అది కనుక్కోలేరు అనమాట. అదేవిధంగా వాళ్ళు కనుక్కోలేరు, అదేవిధంగా వాళ్ళ కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట. టోన్ ఆఫ్ వాయిస్లో కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో కానీ, లేకపోతే బాడీ పోస్చర్స్లో కానీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అనమాట, ఎక్స్ప్రెస్ చేయలేరు బయట వాళ్ళకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు వేరే వాళ్ళు ఏమన్నా ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసినా అర్థం చేసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ కోపంగా ఉంటే వాయిస్ ఒక రకంగా ఉంటుంది. అదేవిధంగా కోపం అనేది ఫస్ట్, ఫియర్ అనేది ఒక ఎమోషన్, అదేవిధంగా యాంగర్ అనేది ఒక ఎమోషన్, డిస్గస్ట్ అనేది ఒక ఎమోషన్, అదేవిధంగా ఎంజాయ్మెంట్ అనేది ఒక ఎమోషన్, సారో అనేది ఒక ఎమోషన్, జలసీ అనేది ఒక ఎమోషన్, సర్ప్రైజ్, ఫాదర్ ఏదైనా ఇంటికి తెచ్చినప్పుడు సర్ప్రైజ్ కావడం అనేది ఒక ఎమోషన్. సో వీళ్ళు ఏంటంటే ఇట్లాంటి ఎమోషన్స్ని అర్థం చేసుకోలేరు, వీళ్ళు కూడా ఎమోషన్స్ని రెసిప్రోకేట్ చేయలేరు అనమాట. ఇంకోటి ఏంటంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్కి ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఐ కాంటాక్ట్ ఉండదు అనమాట. సో చాలామందిలో ఐ కాంటాక్ట్ ఉండదు. అదేవిధంగా అబ్నార్మల్ ఐ కాంటాక్ట్ అనమాట, చూడకూడని టైంలో చూడడం, చూడకూడని ప్లేసుల్లో చూడడం, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. అబ్నార్మల్ ఐ కాంటాక్ట్ కూడా వీళ్ళల్లో ఉంటుందన్నమాట. ఇవన్నీ వర్బల్ కమ్యూనికేషన్స్కి సంబంధించింది.
ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబుకి 1 ఇయర్ ఉందనుకోండి. నార్మల్ బాబు ఏం చేస్తాడంటే, సో వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫాదర్ వస్తూనే పరిగెత్తుకొని పోతాడు, నవ్వుతాడు అనమాట. నవ్వి వెంటనే వాళ్ళ ఫాదర్ని చేయి పట్టుకొని లాక్కొని పోయి అక్కడ ఎక్కడన్నా కీస్ ఉంటే బైక్ కీస్ గాను కార్ కీస్ గాను తీసి చేతిలో పెట్టి బయటికి పో నన్ను తిప్పు అంటాడు అనమాట. సో ఇది నార్మల్ కమ్యూనికేషన్, వాళ్ళకి లాంగ్వేజ్ లేకపోయినా కమ్యూనికేషన్. సో వీళ్ళు ఆటిస్టిక్ కిడ్స్ ఇవన్నీ చేయలేరు అనమాట. సో వాళ్ళకి బయటికి పోవాలని తెలియదు. అదేవిధంగా ఈ కమ్యూనికేషన్ అనేది హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ ఎక్స్ప్రెస్ చేయడం రాదు. బేసిక్గా ఎమోషన్స్ అనేవి అర్థం చేసుకోలేరు, ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఇది ఫస్ట్ క్రైటీరియా. నెక్స్ట్ క్రైటీరియా ఏంటి అంటే, వీళ్ళకి రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్ ఉంటాయన్నమాట. రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్ అంటే చేసిన పనినే మళ్ళీ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఆర్టిస్టిక్ చైల్డ్ ఉంది. ఆ పాపకి ఏంటంటే ఎవ్రీడే రెడ్ డ్రెస్సే వేసుకోవాలి. తనకు ఒక రెడ్ డ్రెస్ ఉంది, ఆ రెడ్ డ్రెస్సే వేసుకోవాలన్నమాట. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, వాడికి ఏంటంటే ఒక మెక్డొనాల్డ్స్కి వెళ్ళి మెక్డొనాల్డ్స్లో ఒక పర్టికులర్ ఫ్లేవర్, ఈ మనకు చిప్స్ ఉంటాయి కదా, దాన్ని ఏమంటాము, ఫింగర్ చిప్స్ అంటాం కదా, దాంట్లో ఒక పెరి పెరి అని పర్టికులర్ ఫ్లేవర్ ఉంటుంది, ఆ ఫ్లేవరే కావాలి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ మెక్డొనాల్డ్స్కి పోతే క్లోజ్ అయిపోయింది అనమాట. క్లోజ్ కావడం కాదు, రెగ్యులర్గా వెళ్ళే రూట్ క్లోజ్ అయిపోయింది. ఆ బాబును వేరే రూట్లోంచి దానికి తీసుకెళ్ళాలి అంటే కూడా ఒప్పుకోవట్లేదు అనమాట. అదే రూట్లో పోవాలన్నమాట. వీళ్ళకి ఏంటంటే రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్, చేసిందే చెయ్యాలన్నమాట. కొంచెం మారినా కూడా వాళ్ళ బ్రెయిన్ దాన్ని కాంప్రహెండ్ చేసుకోలేదు, దాన్ని అర్థం చేసుకోలేదు, అంత ఇంటెలిజెన్స్ ఉండదు అనమాట వాళ్ళు. అందుకేంటంటే వీళ్ళు చేసిన పనే రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్సే చేస్తుంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే హైపో ఆర్ హైపర్ సెన్సిటివిటీ అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో ఏదైనా వేడి వస్తువు ఉంది, మీరు టచ్ చేస్తేనే తెలిసిపోతుంది అది ఎక్కువ వేడి ఉందా తక్కువ వేడి ఉందా అని. వీళ్ళు ఆటిస్టిక్ కిడ్స్ ఎలా ఉందంటే, కొంచెం వేడి ఉందనుకోండి, వాళ్ళు టచ్ చేసినా వాళ్ళకి ఎక్కువ వేడిలాగా అనిపిస్తుంది అనమాట. హైపర్ సెన్సిటివిటీ అంటాం. ఒక్కొక్కసారి చాలా వేడి ఉన్న దాన్ని పట్టుకున్నా వీళ్ళకి సెన్స్ తెలియదు అనమాట. అదేవిధంగా ఇది ఒక సెన్సే కాదు, విజన్లో కానీ, లేకపోతే స్మెల్లో కానీ, టేస్ట్లో కానీ, హియరింగ్లో కానీ, టచ్లో కానీ వీళ్ళకి ఏంటంటే ఇట్లాంటి హైపర్ ఆర్ హైపో సెన్సిటివిటీస్ ఉంటాయన్నమాట. ఈ 3 బేసిక్ డయాగ్నోస్టిక్ క్రైటీరియా. ఈ డయాగ్నోస్టిక్ క్రైటీరియా వల్ల అందరికీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్కసారి మనం వేరే వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోలేం, మనం కమ్యూనికేట్ చేయలేం. సో మనకు కూడా ఆటిస్టిక్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. లేకపోతే ఒక్కొక్కసారి మనకు కొంచెం వేడి ఉన్నా ఎక్కువ అనిపిస్తుంది. కొంతమంది నార్మల్గానే హైపర్ సెన్సిటివిటీ ఉంటారు. కొంతమంది ప్రతి ఒక్కరికి రొటీన్ అంటేనే ఇష్టం ఉంటుంది. ప్రతిసారి కొత్త కొత్త పనులు చేయాలంటే ఇష్టం ఉండదు, అంటే కొత్తది నేర్చుకోవడము, ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి. ఇవన్నీ ఆటిజం కిడ్కి ఎలా డయాగ్నోజ్ చేస్తామంటే చాలా సింపుల్ అనమాట. ఈ 3 పనుల వల్ల వాళ్ళకి ఏమన్నా సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటే, సివియర్ ప్రాబ్లమ్స్ అంటే సో వాళ్ళ లైఫ్ను వాళ్ళు లీడ్ చేయలేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తెలుస్తుంది, ఈ ప్రాబ్లమ్స్ అనేవి నార్మల్ కిడ్స్కి కూడా ఉంటాయి. మీరు స్కూల్ వెళ్ళే పిల్లలకు చూడండి, వాళ్ళు సరిగా కమ్యూనికేట్ చేయలేరు, చేయాల్సిందే చేస్తుంటారు. ఆ కిడ్కి ఆటిజం కిడ్కి డిఫరెన్స్ ఏంటంటే, మీరు స్కూల్కి వెళ్ళిన వెంటనే ఏం చెప్తారంటే, ఈ కిడ్ సరిగా చేయట్లేదు, సో ఇంటెలిజెన్స్ కూడా తక్కువ ఉంది, వీడిని సేమ్ క్లాస్లో పెట్టండి అంటారు. అప్పుడు పేరెంట్స్కి డౌట్ వచ్చి తీసుకొని వస్తారు. లేకపోతే ఏదన్నా ఒక భరతనాట్యం క్లాసో, లేకపోతే ఒక డాన్స్ క్లాసో, లేకపోతే ఒక కరాటే క్లాసో కిడ్ని జాయిన్ చేసినప్పుడు వాళ్ళతో కోపప్ చేయలేరు అనమాట. వీళ్ళు మీరు తీసుకెళ్ళిపోండి, వీ కెనాట్ హ్యాండిల్ యువర్ కిడ్. అప్పుడు పేరెంట్స్ మా దగ్గరికి వస్తున్నారు. సో సివియర్గా ఏదన్నా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే సోషల్ బిహేవియర్లో కానీ, లేకపోతే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళ ఏజ్లో చేయలేకపోతేనే మనం దాన్ని ఆటిజం కింద డయాగ్నోస్ చేయాలి. సిమ్టమ్స్ ఉన్నంత మాత్రాన ఆటిజం కింద డయాగ్నోస్ చేయకూడదు. ఓకే. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఆటిజం కిడ్స్కి, అండ్ హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంది? రైట్. ఫస్ట్ అలోపతి కానీ, లేకపోతే మన ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ కానీ, లేకపోతే ఒక సైకియాట్రిస్ట్ కానీ, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ కానీ, దాన్నంతా మనం ఇంగ్లీష్ మెడిసిన్, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్, లేకపోతే అలోపతిక్ ట్రీట్మెంట్ అంటాం. అలోపతిక్ ట్రీట్మెంట్లో వాళ్ళకి ఎటువంటి మెడిసిన్స్ లేవన్నమాట. ఎందుకు లేవు అంటే, సో వాళ్ళకి పిల్లవాడు బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాడు అనుకోండి, వాడిని కామ్ డౌన్ చేయడానికి సెడేటివ్స్ ఇస్తారు. వాడు బాగా కామ్గా ఉన్నాడు అనుకోండి, వాడిని ఎగ్జైట్ చేయడానికి మందులు ఇస్తారు అనమాట. అంత తప్పితే అలోపతిలో ఆటిజం కంటూ ట్రీట్మెంట్ అంటూ లేదు. బట్ హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఆటిజంకి సక్సెస్ రేట్ కూడా హోమియోపతిలో చాలా బాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆటిజం అనే స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం. సో ఒక 100 కిడ్స్ వస్తే 100 కిడ్స్కి ఆటిజం సిమ్టమ్స్ డిఫరెంట్, ఆటిజం ఎందుకు వచ్చింది కాజెస్ డిఫరెంట్,
ఆటిజం బేసిక్ పెథాలజీ, బ్రెయిన్లో ఎటువంటి పెథాలజీ ఉందని డిఫరెంట్. సో ఆటిజం అనేది ఒక స్పెక్ట్రమ్ అనమాట. ఓకే. సో మీరు 100 మంది పిల్లల్ని తీసుకుంటే 100 మందికి 100 రీజన్లు ఉంటాయి, 100 మందికి 100 డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. ఏ పిల్లవాడు మ్యాచ్ కాడు అనమాట. హోమియోపతి కూడా ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. హోమియోపతిలో మనకు బేసిక్గా 50,000 మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. 50,000 మెడిసిన్స్. ఈ 50,000 మెడిసిన్స్లో మనము ఏ మెడిసిన్ అన్నా 1 or 2 మెడిసిన్స్ సెలెక్ట్ చేసుకొని కిడ్కి ఇవ్వచ్చాను. అంటే వాడికి ఎటువంటి బిహేవియర్స్ ఉన్నాయి, రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్లో ఎట్లాంటి బిహేవియర్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఎట్లాంటి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే హైపర్ సెన్సిటివ్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ డయాగ్నోస్ చేసి పాథలాజికల్ ప్రిస్క్రిప్షన్ అంట అనమాట. సో మనకు ఆటిజం బ్రెయిన్లో రావడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటే సింపుల్గా మనం చెప్పాలంటే మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ అంటాము, లేకపోతే అబ్నార్మల్ న్యూరల్ కనెక్షన్స్ అంటాము. సో ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. వీటిని బేస్ చేసుకుని కూడా మనం డిఫరెంట్ మెడిసిన్ ఇవ్వచ్చు. సో ఎప్పుడైతే మనకు ఒక హోమియోపతి డాక్టర్ చేతిలో 50,000 మెడిసిన్స్లో ఏదైనా 1 or 2 సెలెక్ట్ చేసుకొని ఆటిజం కిడ్కి ఇవ్వచ్చు అనే టైంలో ఏంటంటే ఆటిజం రికవర్ కావడానికి మంచి ఛాన్స్ ఉంటుంది విత్ హోమియోపతి. హోమియోపతి స్పెషాలిటీ ఏంటంటే ఈవెన్ వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఆటిజంని చాలా ఎఫెక్టివ్గా మనము హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు. ఓకే. సో ఎవరైనా కానీ మీ రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో, కొలీగ్స్లో చూస్తూ ఉంటారు ఆటిజం ఉన్న కిడ్స్. అది చాలా మేబీ పేరెంట్స్ కూడా ఫీల్ అవుతుంటారు, మేము ఏమైనా శాపం చేసామేమో, ఎందుకు పిల్లలు ఉన్నారు అని చెప్పి. హోమియోపతిలో మంచి మెడిసిన్ ఉంది, ట్రీట్మెంట్ కూడా ఉంది. కాబట్టి ఎవరైనా అలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు డిలే చేయకుండా త్వరగా మెడికేషన్ ఆర్ డాక్టర్ సజెషన్తో ఈ ట్రీట్మెంట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.